హలో, వెల్కమ్ టు జగదీశ్వరి వంటలు. న్యూ ఇయర్ స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ. ఇది ద మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌలు తీసుకోవాలి. దానిలో 3 కప్స్ రైసు వేయాలి. త్రీ కప్స్ రైస్ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మనము ఒకసారి చేతు వేళ్లతో బియ్యము పగలకుండా ఇలా ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మనము బియ్యం మునిగేలా వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టాలి. నేనైతే ఈ కప్పు మెజర్మెంట్ వచ్చి 180 గ్రామ్స్. దీంతో 3 కప్స్ తీసుకున్నాను. దీని క్వాంటిటీ వచ్చి పెద్దవాళ్ళకైతే 6 మెంబర్స్కి ఫుల్గా సరిపోతుంది. మిక్సింగ్ బౌలు తీసుకొని దానిలో నేను 400 గ్రామ్స్ పన్నీరు, ఇది మిల్క్ మిస్ట్ పన్నీరు, ఇది చాలా బాగుంటుంది. సో ఈ పన్నీర్ని 400 గ్రామ్స్ కదా, నేను 300 గ్రామ్స్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. మిక్సింగ్ బౌల్ తీసుకొని 300 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయ చీలుకలుగా కట్ చేసుకున్నాను. ఈ 4 పచ్చిమిరపకాయ చీలుకలు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ, రెడ్ చిల్లీ పౌడరు, ఇందులోనే 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, వేసుకొని ఇందులోనే కస్తూరి మేతి 2 చేతులతో ఇలా నలిపి వేసుకోవాలి. టేస్ట్ అంతా కూడా మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అంతా కూడా ఈ కస్తూరి మేతితోనే వస్తుంది. కస్తూరి మేతి అవైలబిలిటీ లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టీ స్పూను, రుచికి సరిపడా సాల్టు, సో కర్డ్ వచ్చి నేను ఇది 125 ml, ఈ కప్తో 2 కప్స్ కర్డ్ తీసుకుంటున్నాను. కర్డు అలాగే మనము డీప్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్, ఈ ఆనియన్స్ కూడా వేస్తున్నాము.
సో 1 బిగ్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్స్ ఉండేలా ఆయిల్, లెమన్ 1 లెమన్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ లెమన్ జ్యూసు 1 బిగ్ లెమన్ది ఇది వేసుకోవాలి. వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా, బాగా పన్నీర్కి పట్టే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ముక్కలంతటికి పట్టేలా ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మనము మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా మనము చేతి వేళ్ళతోనే మనం చేసుకోవాలి. మొక్క ఎప్పుడు కూడా మనకి పాడవకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 20 మినిట్స్ మనము మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం నానబెట్టిన రైస్ నానిపోతుంది. 3 లీటర్స్ క్వాంటిటీ ఉండేలా ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో వాటర్ వేసాను. ఇప్పుడు ఈ వాటర్లో నేను 2 ఇంచీలు దాల్చిన చెక్క, 6 యాలక పండ్లు, 2 మరాఠీ మొగ్గ, ఒక 6 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, 8 మిరియాలు, ఒక జాజి పువ్వు వేస్తున్నాను. షాజీరా 1 స్పూను షాజీరా వేస్తున్నాను. సో అలాగే ఎండిన గులాబీ రెక్కలు వేసుకుంటున్నాను నేను. నాకు అవైలబిలిటీ ఉన్నాయి వేసుకుంటున్నాను. అవైలబిలిటీ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను, 3 స్పూన్స్ వరకు నేను సాల్ట్ తీసుకుంటున్నాను. సో అదేంటంటే వాటర్ ఎక్కువగా ఉంది కనుక కాస్త వాటర్లోనే వెళ్ళిపోతుంది, రైస్కి పడుతుంది కదా. సో అందుకు సాల్ట్ తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ ఉండేలా వేసుకోవాలి. రైస్ మనకి పొడి పొడిగా బాగా రావడానికని ఆయిల్ వేస్తాము. ఈ ఆయిల్ 2 స్పూన్స్ ఉండేలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా తలతల మరగాలి, తెరలకాగేటట్టు మరగాలి. మరిగిన తర్వాత మనము 1/2 అవర్ నానబెట్టుకునే రైస్ని వేసుకోవాలి. వాటర్ అంతా కూడా బాగా తలతలా మరుగుతుంది. ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో నానబెట్టుకొని ఉంచిన బాస్మతి రైస్ని వేసుకుందాం. సో ఇప్పుడు బాస్మతి రైస్ని దీంట్లో వేస్తున్నాను అంతటిని. హాఫ్ లెమన్ కూడా కట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే ఉడికేటప్పుడు మనకి రైసు వైట్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది, అందు గురించి అని వేస్తున్నాను. ఈ రైస్ని మనము 80% కుక్ అయ్యే విధంగా మనము ఉడికించుకోవాలి. రైస్ అంతా కూడా 80% మనకి కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ బాస్మతి రైస్ని మనము ఉడకెట్టుకోవాలి. నేను ఒక నాన్ స్టిక్ మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను. ఈ మాత్రము మందంగా ఉండాలి, మందంగా ఉంటేనే బాగుంటుంది. సో మీరేంటంటే కుక్కర్ అయినా పర్వాలేదు, లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఇలా మందంగా ఉన్నది ఏదైనా కూడా తీసుకోవచ్చు.
నేనైతే నాన్ స్టిక్ తీసుకున్నాను. సో ఇందులో స్టవ్ వెలిగించుకొని దీనిలో 3 స్పూన్స్ ఆయిల్ ఉండేలా నేను వేసుకుంటున్నాను. సో అలాగే నెయ్యి ఒక 2 స్పూన్స్ ఉండేటట్టు నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిలు నెయ్యి వేసింది, హీట్ అయింది. సో ఇప్పుడు మనము ఒక బిర్యానీ ఆకు, 4 యాలకులు, ఒక 6 మిరియాలు, ఒక 4 లవంగాలు, ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకున్నాను. సో ఇది కలుపుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకున్న చీలికలు వేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ ఇది అంతా వేగింది. ఇప్పుడు ఏంటంటే మనము పన్నీరు, ఉల్లిపాయలన్నీ కూడా ఇలా వేగాయి. ఇప్పుడు మనం పన్నీరు మసాలా పట్టించి ఉంచాం కదా పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో ఈ పన్నీరు మిశ్రమాన్ని అంతటినీ కూడా దీంట్లో వేసుకొని స్ప్రెడ్ చేయాలి. సో వేసుకొని అంతా కూడా ఇప్పుడు ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, కొన్ని ఆనియన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకుందాం. రైస్ మనం 80% కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ అంతటిని కూడా వేసుకుందాం. సో రైస్ని ఒకే దగ్గర కాకుండా అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకోవాలి. సో అంతా కూడా రైస్ అంతని స్ప్రెడ్ చేసాము. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, వేగించిన ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, కస్తూరి మేతి ఇలా మనం 2 చేతులతో మధ్యలో పెట్టుకొని ఇలా అనుకొని కస్తూరి మేతి వేసుకోవాలి. సో అలాగే రోజ్ ఫ్లవర్స్, డ్రై రోజ్ ఫ్లవర్స్ వేసుకుంటున్నాము. సన్నగా కట్ చేసుకున్న పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నేను మరిగించి నెయ్యి పెట్టుకున్నాను. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అన్నీ వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి మిక్స్ చేసిన వాటర్ ఉంది. ఇది కుంకుమ పువ్వు పాలు వేస్తున్నాను. సో ఇదేంటంటే వేయడం వల్ల మనకు మంచి కలర్ వస్తుంది, ఫుడ్ కలర్ కాకుండా ఇది నేను వేస్తున్నాను. మీకు ఇది లేని వాళ్ళు ఫుడ్ కలర్ అవైలబిలిటీ ఉంటే అది వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ మనము దమ్ చేయడానికి నేను టిష్యూ వేస్తున్నాను. టిష్యూ వేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను.
సో ఇప్పుడు మనం ఆవిరి బయట పోకుండా మనం దీన్ని దమ్ చేసుకుంటున్నాము. లేదు గోధుమ పిండి మనం ముద్ద పెట్టుకొని కూడా మనం ఇలాగ దమ్ చేసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్లో 20 మినిట్స్ మనం కుక్ చేయాలి. 20 మినిట్స్ దమ్ అయిందండి. ఒకసారి చూద్దాము. స్టవ్ ఆపేసుకుందాము. అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని 10 మినిట్స్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూద్దాము. ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ పన్నీర్ దమ్ బిర్యానీ. సో ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే ఇలా కలుపుకుందాము. చూసారు కదా హైదరాబాద్ దమ్ బిర్యానీ. సో మీరు కూడా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా అంతా చూడండి. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.